హాయ్, నేను మీ రాజేష్. ఉమ్మడి కృష్ణా జిల్లాలో గన్నవరం నియోజకవర్గం అనేది చాలా బలమైన నియోజకవర్గం. దాంట్లో నిన్న వల్లభనేని వంశీ నామినేషన్ దాఖలు చేసే సమయంలో వాళ్ళు జన సమీకరణ లేకుండా ఖాళీగా రోడ్లు అన్ని కనిపెట్టడంతో ఆయన ఓటమి అక్కడే తేలిపోయింది. దానిపై మన పూర్తి విశ్లేషణ మన సిఎస్ రావు గారిని అడిగి తెలుసుకుందాం. సిఎస్ రావు గారు, నిన్న వల్లభనేని వంశీ నామినేషన్ వేస్తున్న సమయంలో అక్కడే కనబడుతుంది ఓటమి అనేది. అసలు జన సమీకరణ అసలు లేదు, ప్లస్ అసలు ఎక్కడ కూడా ఊపు కనిపించలేదు. దాన్ని మనం ఏ రకంగా చూడొచ్చు? సో ఒకటేంటంటే వల్లభనేని వంశీ అనగానే మనకు గుర్తొచ్చేది ఒక ఫైర్ బ్రాండ్, కొడాలి నాని అనగానే గుర్తొచ్చేది డబుల్ ఫైర్ బ్రాండ్, రోజా అని గుర్తంగానే ఇంకా అసలు ఫైర్ ఇస్ ఫైర్ అని అంటాడు కదా ఎవరు మన సినిమాల్లో బ్రహ్మానందం, ఆ టైప్లో కనిపిస్తుంది. ఈ ఫైర్ బ్రాండ్స్కి ఇప్పుడు సీన్ ఎలా ఉంది, సిచ్యువేషన్ ఎలా ఉంది అని అంటే ఒక్క వల్లభనేని వంశీ విషయంలోనే కాదు, ఆల్మోస్ట్ వీళ్ళ ముగ్గురు విషయంలో ఒకేలాగా కనిపిస్తుంది. డిజాస్టర్లో వల్లభనేని వంశీ ఉన్నాడు, కొడాలి నాని ఏమో కొంతమేరకు డిజాస్టర్లో ఉన్నాడు, పూర్తి డిజాస్టర్లో నగిరి రోజా ఉందని చెప్పుకోవచ్చు. ఇక వల్లభనేని వంశీ విషయానికి వస్తే వల్లభనేని వంశీ తెలుగుదేశం పార్టీలో తిరిగిలేనటువంటి లీడర్గా అతను ఉన్నాడు. విజయవాడ ఎంపీగా కూడా పోటీ చేసి ఓడిపోయాడు. ఆ తర్వాత గన్నవరం నుంచి వరుసగా గెలుస్తూ వచ్చాడు. అయితే ఎవరైతే టికెట్ ఇచ్చి తెలుగుదేశం పార్టీ నుంచి లబ్ధి పొందాడో ఈ వల్లభనేని వంశీ, ఆయన ఆదరించినటువంటి నారా చంద్రబాబు నాయుడు లేదంటే వాళ్ళ ఫ్యామిలీని అతను దూషించినంతగా వేరే వాళ్ళు ఎవరు దూషించలా. ఆ తర్వాత కొడాలి నాని, తర్వాత నగిరిలో రోజా, వీళ్ళ ముగ్గురు తెలుగుదేశం పార్టీ నుంచి ఎదిగినటువంటి రాజకీయ నాయకులే ముగ్గురు కూడా. అంతే, వీళ్ళ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ప్రోత్సాహం, ఆయన ఇచ్చినటువంటి అండతోటి వీళ్ళు ఎదిగినటువంటి వీళ్ళు ఏమంటారు ఇప్పుడు, అసలు తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడిని పూచికపులతో చూస్తుంటారు. వీళ్ళు విధానపరమైనటువంటి అంశాల్లో ఏదైనా విమర్శిస్తే ఓకే, ప్లస్ ఆ విమర్శలు కూడా ఎలా ఉండాలి, సద్య విమర్శలు అయి ఉండాలి, ప్లస్ అన్పార్లమెంటరీ వర్డ్స్ ఉపయోగించకూడదు. కానీ తారాస్థాయిలో అన్పార్లమెంటరీ వర్డ్స్, అసభ్య పదజాలాన్ని వాడినటువంటి లీడర్స్ ఆంధ్రప్రదేశ్లో ఎవరైనా ఉన్నారంటే ఫస్ట్ ప్లేస్లో కొడాలి నాని ఉంటుంది, రెండో ప్లేస్లో రోజా ఉంటుంది, మూడో ప్లేస్లో వల్లభనేని వంశీ ఉంటారు. వల్లభనేని వంశీ అట్లీస్ట్ రిగ్రెట్ ఫీల్ అయ్యి క్షమాపణ చెప్పారు ఒక సందర్భంలో. అయినప్పటికి కూడా అతని యొక్క తీరు, అతని యొక్క యాటిట్యూడ్ని అక్కడ ప్రజలు తిరస్కరిస్తున్నారు అనేది నిన్న నామినేషన్ సందర్భంగా జరిగినటువంటి ర్యాలీ నిదర్శనంగా కనిపిస్తుంది. సాధారణంగా అతని ర్యాలీ ఎప్పుడు కూడా అలా జరగల. అతను వరుసగా గన్నవరం నుంచి 2 సార్లు లాస్ట్ టైం కూడా గెలిచాడు. కోలాహలంగా నామినేషన్ వేసినటువంటి వల్లభనేని వంశీ ఇవాళ డిజాస్టర్లోకి వెళ్ళిపోయి అసలు నామినేషన్కి ఎవరు రానటువంటి పరిస్థితి, అక్కడ నామినేషన్ వేయటానికి ఆయన అనుసరించడానికి జనమే రానటువంటి పరిస్థితి. దానికి కారణం ఏంటి అని అంటే ఆయన నోటి దురుస్థానం, ఆయన యాటిట్యూడు, ఆయన తెలుగుదేశం పార్టీలో గెలిచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి జగన్మోహన్ రెడ్డితోటి అంటగాగటం, ఇవన్నీ అంశాలు అక్కడ కనిపిస్తూ ఉన్నాయి. వల్లభనేని వంశీ ఒకనొక సమయంలో భువనేశ్వరి శీలాన్ని కూడా శంకిస్తూ మాట్లాడినటువంటి లీడర్ అతన్ని తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవ్వరూ ఆదరించరు. అతను బేసే తెలుగుదేశం పార్టీ. ఆ బేస్ని ఇప్పుడు నష్టపోయాడు అతను. అసలు టికెట్ ఇద్దామా ఇవ్వకూడదా అనేటువంటి పరిస్థితికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చింది అతనికి. కానీ చివరి నిమిషంలో ఇంకా వల్లభనేని వంశీ కన్నా మరొక గత్యంతరం లేనటువంటి సిచ్యువేషన్లో జగన్మోహన్ రెడ్డి అతనికి టికెట్ ఇచ్చారనే సంగతి అందరికీ తెలుసు. సో దాని పర్యవసానమే నిన్న ర్యాలీ. ఇప్పుడు అక్కడేంటి, ఆల్రెడీ అక్కడ సుదీర్ఘకాలం పాటు పనిచేసినటువంటి యార్లగడ్డ వెంకట్రావు ఉన్నారు. యార్లగడ్డ వెంకట్రావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పనిచేస్తే ఆయన తెలుగుదేశం పార్టీలోకి వచ్చాడు. ఆయన తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. తెలుగుదేశం పార్టీలోకి వచ్చి తెలుగుదేశం పార్టీ నుంచి టికెట్ చేస్తున్నాడు ఇప్పుడు ఆయన. ఇప్పుడు ఈయనేమో తెలుగుదేశం పార్టీలోకి గెలిచి అటు వెళ్ళాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. ఆయనేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తూ ఇటు వచ్చాడు. ఎందుకంటే టికెట్ ఎలాగో రాదు అని చెప్పి, వల్లభనేని వంశీ వచ్చాడు కాబట్టి టికెట్ రాదని చెప్పేసి ఆయనేమో తెలుగుదేశం పార్టీ వైపు వచ్చి ఆయన ప్రచారంలో దూసుకెళ్ళారు. ప్లస్ వల్లభనేని వంశీకి లాస్ట్ మినిట్ వరకు కూడా డైలమాతోటి టికెట్ అనౌన్స్మెంట్ అయిన తర్వాత కూడా మళ్ళీ చోరునిలో మారుస్తారేమో అనేటువంటిది ఒకటి. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఇంటర్నల్గా కొన్ని గ్రూప్స్ ఉన్నాయి. అక్కడ పాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పటి నుంచో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నట్టు, లేదంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళతోటి ఎప్పుడు కూడా ఇతను ట్రావెల్ చేయాల.
కొన్ని దశాబ్దాలుగా ఈయన దాదాపు 20 సంవత్సరాల నుంచి ఉన్నాడు రాజకీయంలో. ఆ 20 సంవత్సరాల నుంచి కూడా వాళ్ళతో ఏమి ట్రావెల్ చేయలేదు. తెలుగుదేశం పార్టీ వాళ్ళతో ట్రావెల్ చేశాడు వల్లభనేని వంశీ. సో అక్కడ ఉండేటువంటి ద్వితీయ శ్రేణి కానీ వాళ్ళతోటి ఆల్రెడీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ద్వితీయ శ్రేణి ఉంది, అక్కడ ఉండేటువంటి లీడర్లు ఉన్నారు. వాళ్ళు ఇతనితోటి కలిసి ట్రావెల్ చేయడానికి సిద్ధంగా లేరు. అక్కడ ఉండేటువంటి దుట్టా రామచంద్రరావు అని ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఆ రామచంద్రరావు ఇప్పుడు ఈయనతోటి కలిసి రావట్లేదు, ప్లస్ ఇతనికి కోఆపరేట్ చేయట్లేదు, ఇతనితోటి కలిసి నడవడానికి కూడా ఆయన సిద్ధపడట్లేదు. ఇలాంటి పరిస్థితుల్లో చివరి గేమ్ ఒకటి వేస్తున్నాడు వల్లభనేని వంశీ. ఎందుకంటే వల్లభనేని వంశీ కానీ లేదంటే కొడాలి నాని కానీ రోజా కానీ వీళ్ళు ఏ ఎండకు ఆ గొడుగు పట్టేటువంటి లీడర్లు అనేది వాళ్ళ మీద ఉన్నటువంటి ఒక ముద్ర. చివరి నిమిషంలో ఏ డ్రామాలైనా వేస్తారు, ఏ విధంగా అయినా కానీ తమకు అనుకూలంగా మలుపులు తిప్పుకునే అవకాశం ఉంది పరిస్థితుల్ని అనేటువంటిది ఒకటి వాళ్ళ మీద ఉన్నటువంటి నమ్మకం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, అధిష్టానానికి. అయితే ఇప్పుడు వల్లభనేని వంశీ నిన్న నామినేషన్లో సంబంధించిన ర్యాలీ ఫ్లాప్ అయిపోయింది, అట్టర్ ఫ్లాప్ అయింది. ఫ్లాప్ కూడా కాదు, అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. దాంతో ఆయన ఎన్నికల ముందే ఓటమిని ఆల్మోస్ట్ క్లారిఫై చేసేసుకున్నారు అనేది టాక్ వచ్చేస్తుంది. దాని నుంచి ఎలా ఓవర్కమ్ కావాలి అనేది వల్లభనేని వంశీ చేసినటువంటి ఒక ఎత్తుగడ ఏంటంటే ఆయన తనకి బాగలేదు అనేటువంటిది ఒకటి, బాగలేదు స్పృహదప్పి పడిపోయినట్టుగా చేశారనేది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి ఆయన వ్యతిరేక వర్గీయులు కానీ చెప్తున్నటువంటి ఒక మాటలు, చర్చ కూడా అదే జరుగుతుంది గన్నవరం బేస్ చేసుకుని. సో ఇప్పుడు ఆయన అసలు ఆ రోజు ర్యాలీ రాకపోవడానికి కారణం ఏంటంటే తనకి హెల్త్ బాగాలేకపోవడం అనేది కవర్ చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఒక చివరి అస్త్రంగా ఏం చెప్తున్నాడంటే ఇవే నా చివరి ఎన్నికలు అని చెప్పి డైరెక్ట్గా చెప్పకుండా కొడాలి నాని మాదిరిగా కొడాలి నాని కూడా చెప్పాడు ఇవే నా చివరి ఎన్నికలు అని. ఆ తర్వాత నేను రాజకీయాల్లోకి ఉన్నాను అన్నట్టుగా చెప్పాడు. గెలవకపోతే ఎక్కడ ఉంటారు, గెలవకపోతే ఉంటాడు, గెలిచినా ఉండనని చెప్తున్నాడు ఆయన. అసలు గెలిచే అవకాశం లేదు అక్కడ కూడా గుడివాళ్ళు కూడా అంటున్నారు. కొడాలి నాని చెప్పింది ఏంది ఈ మధ్యకాలంలో, ఇవే నా చివరి ఎన్నికలు అని చెప్పారు. చెప్తూ నా వయసు ఇంత, ఆ తర్వాత ఈ వయసు ఎంత అవుతుంది, వయసు మీరిపోతాను కాబట్టి నేను రాజకీయాల నుంచి పక్కకు దొరుకుతాను, నా వారసులుగా ఎవరినో పరిచయం చేస్తాను అనేది చెప్పాడు ఆయన. ఆ తర్వాత ఆయన కూడా పేరు నాని కూడా అది చెప్పాడు. పేరు నాని నేను రిటైర్ అవుతాను రాజకీయాల నుంచి, కొడుకు కిట్టుని మచిలీపట్నం నుంచి దింపాడు. సో ఇలా ఇప్పుడు డైరెక్ట్గా కొడాలి నాని చెప్పినట్టు చెప్పకుండా ఇదే నా చివరి ఎన్నికలు, మీరు దయచేసి ఈసారికి నాకు కోఆపరేట్ చేయండి అని చెప్పి బతలు అడుకోకుండా ఇప్పుడు వల్లభనేని వంశీ ఏం చెబుతున్నాడు, నేను దుట్టా రామచంద్రరావు అక్కడ బలమైన లీడర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, నేను వచ్చినందువల్ల ఆయనకు అన్యాయం జరిగింది కాబట్టి ఈసారి ఎన్నికల్లో రాబోయేటువంటి ఎన్నికల్లో దుట్టా రామచంద్రరావు కుమార్తెకు నేను ప్రచారం చేస్తాను అనుకూలంగా, దుట్టా రామచంద్రరావు కుమార్తె కనుక పోటీ చేస్తే నేను ఆమెకు కోఆపరేట్ చేస్తాను, ఆమెకి అన్నదండగా ఉంటే ఆమెను గెలిపిస్తాను అని వాళ్ళు ఓటు బ్యాంకుని లాక్కోవడానికి ఒక చివరి అస్త్రాన్ని స్వరాన్ని మార్చి ఆయన ప్రయత్నం చేస్తున్నారు. దుట్టా రామచంద్రరావు కుమార్తెని కనుక రాబోయే ఎన్నికల్లో పోటీ చేయించినా లేదంటే ఏ ఎన్నికల్లో అయినా సరే నేను వాళ్ళ ఫ్యామిలీ కోఆపరేట్ చేస్తాను అని చెప్పి ఒక స్లోగన్ని వదిలాడు. ఇప్పుడు అది ఫలిస్తుందని చెప్పి ఆయన అనుకుంటున్నాడు. కానీ వల్లభనేని వంశీ ఓడిపోతాడని చెప్పి తెలిసిన తర్వాత దుట్టా రామచంద్రరావు అసలు ఎందుకు కోఆపరేట్ చేస్తారు, ఈయన ఎన్ని చెప్పినా కానీ. కాకపోతే లాస్ట్ ఒక అస్త్రాన్ని వదిలాడు. అంటే దుట్టా రామచంద్రరావు కుమార్తె నేను సహకరిస్తానంటే నెక్స్ట్ ఎలక్షన్లో నేను పోటీ చేయననే కదా, అంతే కదా వల్లభనేని వంశీ చెప్పింది. ఆయనేమో డైరెక్ట్గా చెప్పాడు ఈసారి అవకాశం ఇవ్వండి, నెక్స్ట్ టైం నుంచి నేను వాళ్ళ ఫ్యామిలీకి సపోర్ట్ చేస్తానని చెప్తున్నాడు. అంటే దాని అర్థం ఏంటి, ఇక నేను రాజకీయాల్లో ఉండననే కదా వల్లభనేని వంశీ పరోక్షంగా చెప్తుంది. సో ఈ సేమ్ ఇలాంటిదే నగరంలో కూడా ఇప్పుడు అదే జరుగుతుంది రోజాకు సంబంధించి. రోజా ఎక్కడికి వెళ్ళినా కానీ అక్కడ ఉండేటువంటి ప్రజలు తిరగబడుతున్నారు, ఆమెని నిలదీస్తున్నారు అనేది వినిపిస్తుంది. సో కాబట్టి వీళ్ళంతా కూడా నోటు దురుసు వల్ల తెచ్చుకున్నటువంటి వ్యతిరేకత ఒకటి, చట్టాల మీద గౌరవం లేకపోవటం, ప్రత్యర్థి పార్టీల మీద దురుసుగా వ్యవహరించడం, పరుష పదజాలను ఉపయోగించడం, ప్రజానాడి ఏ విధంగా ఉందో తెలుసుకోకుండా జగన్మోహన్ రెడ్డికి వంతపాటం, జగన్మోహన్ రెడ్డి ఏది చెప్తే అది మాట్లాడటం, జగన్మోహన్ రెడ్డి ప్రాపకం కోసం, జగన్మోహన్ రెడ్డి యొక్క ఆయన ప్రసన్నం కోసం వీళ్ళు ఇష్టానుసారంగా మాట్లాడినటువంటి ఫలితంగానే ఇప్పుడు ఈ పరిస్థితికి వచ్చారని చెప్పి మనం విశ్లేషణ చేసుకోవచ్చు. బట్ ఆయన చేసినటువంటి లాస్ట్ అస్త్రం ఏదైతే ఉందో వల్లభనేని వంశీది, అది కూడా పనిచేసేటువంటి పరిస్థితులు కనిపించట్లేదు. సో కాబట్టి వీళ్ళు మరి రాబోయేటువంటి రోజుల్లో ఇంకా ఇలాంటి ఆల్రెడీ వల్లభనేని వంశీ 2 అయిపోయినాయి, 2 డ్రామాస్ అయిపోయినాయి. ఇంకేమైనా మరి డ్రామాలు వేస్తాడా, ఏం డ్రామాలు వేస్తాడా అనేది చూడాలి. బట్ ఫ్లాప్ షో అని చెప్పి చెప్పచ్చు నామినేషన్ల ఘట్టం అనేది.
ఫ్లాప్ షో అని చెప్పి చెప్పొచ్చు మనం. ఓకే సిఎస్ రావు గారు, వల్లభనేని వంశీ నామినేషన్ చేసే సమయంలో చూసినట్టయితే జన సమీకరణ అసలు కనిపించలేదు. మరి ఇదే పరిస్థితి ఇప్పుడు ఉంటే రానున్న రోజుల్లో రేపు మే 13 ఎలక్షన్లో ఏ రకంగా ఉంటుందో